Good afternoon, everyone. My name is V. Venkat, and I am from CSE4. Today, I am going to tell about ways of using large language models and running LLMs locally and private network setup. అసలు ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏంటంటే ఎల్ఎల్ఎం స్టాండ్స్ ఫర్ లార్జ్ లాంగ్వేజ్ మోడల్. ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్లో ఒక టైప్. సో ఇవేంటి అంటే ఒక హ్యూమన్ మాట్ జనరేట్ చేసే రెస్పాన్స్ లాగా ఇవి కూడా రెస్పాన్సెస్ జనరేట్ చేస్తాయి. ఇవి ఒక హ్యూమన్ మాట్లాడే లాంగ్వేజ్ని అర్థం చేసుకోగలిగితే అలాగే వీటి రెస్పాన్సెస్ కూడా ఒక హ్యూమన్ జనరేట్ చేసిన విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మ్యాసివ్ డేటా సెట్స్తో మనం ట్రైన్ చేస్తాం. ఇవి డీప్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేస్తాయి, యూజువల్లీ బేస్డ్ ఆన్ ట్రాన్స్ఫార్మర్స్. సో టు అండర్స్టాండ్, ప్రిడిక్ట్ అండ్ జనరేట్ లాంగ్వేజ్ దే యూజ్ ట్రాన్స్ఫార్మర్స్. ఎల్ఎల్ఎమ్స్ ఎలా వర్క్ చేస్తాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టెప్ వన్ వచ్చేసి ట్రైనింగ్ ఫేజ్. ఈ ట్రైనింగ్ ఫేజ్లో మ్యాసివ్ డేటా సెట్స్ అనేవి తో ఎల్ఎల్ఎమ్స్ అనేవి ట్రైన్ అవుతాయి అనమాట. లైక్ బుక్స్, ఆర్టికల్స్, వెబ్సైట్స్, రీసెర్చ్ పేపర్స్, న్యూస్, లాట్స్ ఆఫ్ డేటా. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మర్ మోడల్. ట్రాన్స్ఫార్మర్ అనేది ఒక న్యూరల్ నెట్వర్క్. ఇది వర్డ్స్ని ఓన్లీ లైన్ బై లైన్ చదవడమే కాకుండా ఆ వర్డ్కి ఆ కంటెస్ట్తో ఉన్న రిలేషన్ ఏంటో చూస్తాయి అనమాట ట్రాన్స్ఫార్మర్స్. దీంట్లో రెండు ఉంటాయి, ఎన్కోడర్ అండ్ డీకోడర్. ఎన్కోడర్ ఇన్పుట్ టెక్స్ట్ని రీడ్ చేస్తుంది, డీకోడర్ అవుట్పుట్ టెక్స్ట్ని జనరేట్ చేస్తుంది అనమాట. స్టెప్ 3 అటెన్షన్ మెకానిజం. సో ఇందాక చెప్పినట్టు ఎల్ఎల్ఎం ఏంటి అంటే ఒక వర్డ్ టు వర్డ్ జస్ట్ అలా రీడ్ చేసుకోకుంటూ వెళ్ళిపోకుండా దీనికి ఒక సెల్ఫ్ అటెన్షన్ ఉంటుందన్నమాట. ఈ సెల్ఫ్ అటెన్షన్ వల్ల ఏంటి అంటే ఇంపార్టెంట్ వర్డ్స్ ఏదైతే ఉంటాయో మొత్తం టెక్స్ట్లో దాన్ని ఇవి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం హీ వెంట్ టు ద బ్యాంక్ టు విత్డ్రా మనీ అని స్టేట్మెంట్ తీసుకుంటే ఇక్కడ బ్యాంక్ అనేది రెండు అవ్వచ్చు. ఒకటి మనం మనీ స్టోర్ చేసుకునే బ్యాంక్ అవ్వచ్చు, లేదంటే రివర్ దగ్గర ఉండే బ్యాంక్ అవ్వచ్చు. కానీ మొత్తం సెంటెన్స్ చూసుకుంటే హీ వెంట్ టు ద బ్యాంక్ టు విత్డ్రా మనీ. టు విత్డ్రా మనీ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇది ఇంపార్టెంట్ వర్డ్గా ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఇలా ఐడెంటిఫై చేయడం వల్ల ఏంటి, ఇక్కడ బ్యాంక్ అనేది రివర్ బ్యాంక్ కాదు, మనీ స్టోర్ చేసుకునే బ్యాంక్ అని దానికి అర్థమవుతుంది. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ కంటెక్స్ట్ ఇట్ విల్ ప్రాసెస్ ద వర్డ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్. ఈ ఫైన్ ట్యూనింగ్లో ఏంటి అంటే మోడల్ అనేది దాని యొక్క ఎక్యురసీ అలాగే దాని యొక్క సేఫ్టీని ఇంప్రూవ్ చేసుకుంటుంది. నెక్స్ట్ ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి రెస్పాన్స్ జనరేషన్. ఈ రెస్పాన్స్ జనరేషన్లో ఇది రెస్పాన్స్ జనరేట్ చేస్తుంది. ఎల్ఎల్ఎం జనరేట్ చేసే రెస్పాన్స్ ఎప్పుడు కూడా ఏదో ఒక హ్యూమన్ మాట్లాడిన విధంగా, ఒక హ్యూమన్ జనరేట్ చేసిన టెక్స్ట్ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ ఇన్ వెబ్స్ అండ్ యాప్స్. మనం మన ఎల్ఎల్ఎమ్స్ని మన వెబ్సైట్స్లోని, చాట్‌బాట్స్‌లోని, మొబైల్ యాప్స్‌లోని మనం ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇంటిగ్రేట్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే వాటికి మనం ఏఐ పవర్డ్ ఫ్యూచర్స్ అనేవి మనం యాడ్ చేయొచ్చు. లైక్ ఏదన్నా ఒక కస్టమర్ ఏదన్నా ఒక క్వెషన్ అడిగితే దానికి రియల్ టైమ్‌లో ఆన్సర్ ఇవ్వడం. లేదు మనం మొత్తం మన యాప్‌లో నావిగేట్ అవ్వడం డిఫికల్ట్‌గా ఉంటే బేస్డ్ ఆన్ ఏఐ కస్టమర్స్‌కి మనం మన యాప్‌లో నావిగేట్ అవ్వడానికి హెల్ప్ చేయడం. ఇలా చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చనమాట. మన ఎగ్జాంపుల్ చూసుకుంటే చాట్‌బాట్స్. మనం ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టికెట్ బుకింగ్ యాప్ ఉంటే, ఆ టికెట్ బుకింగ్ యాప్‌లో మనం నావిగేట్ అవ్వడానికి చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే, లేదంటే మనం టికెట్ బుక్ చేసుకోవడానికి కూడా చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటే, మనం చాట్‌బాట్స్ చూస్ చేసుకొని ఆ యాప్‌లో టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అలాగే ఏఐ రైటింగ్ టూల్స్. మనం ఇప్పుడు చూస్తే మనం జీమెయిల్ రాయడానికి కొన్ని యాప్స్ వచ్చినియి. అలాగే మనం ఏదైనా ఒక లీవ్ లెటర్ రాయడానికి ఇటువంటి యాప్స్ అన్నీ కూడా ఎల్ఎల్ఎమ్స్ యూజ్ చేస్తాయి ఇన్ బ్యాక్ ఎండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రామర్లీ, అలాగే వాయిస్ అసిస్టెంట్, సిరి, గూగుల్ అసిస్టెంట్ ఇవన్నీ కూడా. సో మనం ఎల్ఎల్ఎమ్స్ని ఏ విధంగా మన వెబ్సైట్స్లో పెట్టుకోవచ్చు అంటే మనం ఎల్ఎల్ఎం ఏపీఐస్ యూజ్ చేయొచ్చు, లైక్ ఓపెన్ ఏఐ ఏపీఐ ఆర్ గూగుల్ జెమినీ ఏపీఐ. లేదు మన ఏపీఐస్ యూజ్ చేయకూడదు అనుకుంటే కస్టమ్ ట్యూన్ చేసుకున్న మోడల్స్ని మనం క్లౌడ్లో హోస్ట్ చేసుకొని వాటి నుంచి వచ్చిన డేటాని మనం మన యాప్లో డిస్ప్లే చేయొచ్చు. నెక్స్ట్ యూజింగ్ ఎల్ఎల్ఎమ్స్ బై ఏపీఐ. సో ఎల్ఎల్ఎమ్స్ని మనం ట్రైన్ చేయకుండా, మనం హోస్ట్ చేయకుండా థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ ఉంటారు. ఆ థర్డ్ పార్టీ ప్రొవైడర్స్ నుంచి మనం డేటా కావాలి అనుకున్నప్పుడు మనం వయా ఏపీఐస్ మనం యాక్సెస్ చేసుకోవచ్చనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ముందు మనం ఒక ప్రాంప్ట్‌గా దానికి ఒక రిక్వెస్ట్ పంపిస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఏ జీమెయిల్ ఫర్ మీ. ఈ ఏపీఐ ఏం చేస్తుందంటే రిక్వెస్ట్‌ని ప్రాసెస్ చేస్తుంది, అలాగే రెస్పాన్స్‌ని జనరేట్ చేస్తుందనమాట. అది జేసన్ ఫార్మాట్‌లో మన యాప్ దగ్గరికి వస్తుంది. సో మనం ఆ జేసన్ ఫార్మాట్‌లోని డేటాని మనకు నచ్చిన విధంగా మనం డిస్ప్లే చేసుకోవచ్చు. పాపులర్ ఏపీఐస్ ఏంటంటే ఓపెన్ ఏఐ ఏపీఐ ఆర్ గూగుల్ జెమినీ ఏపీఐ. యూజ్ కేస్ ఇందాక చెప్పినట్టు కస్టమర్ సపోర్ట్. నెక్స్ట్ రెప్లికేటింగ్ మోడల్స్ ఫ్రమ్ హగ్గింగ్ ఫేస్.
హగ్గింగ్ ఫేస్ అనేది ఒక ఏఐ ప్లాట్‌ఫార్మ్. ఈ ఏఐ ప్లాట్‌ఫార్మ్‌లో ఏంటి అంటే, మనం ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్‌ని మనం డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన విధంగా ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చనమాట. దాంట్లో ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఫాల్కాన్, జీపీటీజే ఎక్సెట్రా. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏపీఐ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్‌లో కాకుండా, మనం మోడల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, మన మెషిన్‌లోనే మనం రన్ చేసుకోవచ్చనమాట. మోడల్స్ అనేవి రకరకాల సైజెస్‌లో ఉంటాయి. స్మాల్ సైజ్ మోడల్ ఉంటది. మీడియం, లార్జ్. సో, మన సిస్టమ్ యొక్క కెపాసిటీ అలాగే మన రిక్వైర్మెంట్ బట్టి మనం నచ్చింది డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పాపులర్ మోడల్స్ వచ్చేసి లామా 2 ఇట్ ఈస్ గివెన్ బై మెటా. ఇది పవర్‌ఫుల్ ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎం అనమాట. మిస్ట్రల్, ఫాల్కాన్ ఇవన్నీ లైట్‌గా ఉంటాయి. ఇవి కూడా కానీ చాలా పవర్‌ఫుల్లే. జీపీటీ నియాక్స్, జీపీటీ జే ఇవన్నీ కూడా జీపీటీ 4కి ఓపెన్ సోర్స్ ఆల్టర్‌నేటివ్స్ అనమాట. సో, ఇవి మనం ఎలా చేయొచ్చు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్‌ఫార్మర్స్ అండ్ టార్చ్ ఇలా డిపెండెన్సీస్‌ని ముందు ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత హగ్గింగ్ ఫేస్ నుంచి మనం మన ఎల్ఎల్ఎంని లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డిప్లాయింగ్ ఎల్ఎల్ఎమ్స్ ఆన్ ఏ లోకల్ సిస్టమ్. ఒకవేళ మనకి క్లౌడ్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్ మనం యూజ్ చేయకూడదు అనుకున్నప్పుడు, మన పీసీలోనే మనం వాటిల్ని రన్ చేసుకోవచ్చనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ముందు మనం మన మోడల్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. లైక్ జీపీటీజే. అండ్ అది మన మెషిన్‌లో మనం రన్ చేయాలనమాట. సో, దీనికి మనం యూజ్ చేసే టూల్స్ ఏంటంటే ఎల్ఎం స్టూడియో, జీపీటీక్యూ. సో, ఇవి యూజ్ చేసి మనం జీపీటీక్యూ యూజ్ చేసి పెర్ఫార్మన్స్‌ని ఆప్టిమైజ్ చేయొచ్చు. సో, మన లోకల్ సిస్టమ్‌లో ఎల్ఎల్ఎమ్స్‌ని డిప్లాయ్ చేయడం వల్ల ఏంటంటే, ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండానే మనం రెస్పాన్సెస్ జనరేట్ చేయొచ్చు. దీనివల్ల ప్రైవసీ ఎక్కువగా ఉంటుంది. మనం ఇచ్చిన డేటాకి సెక్యూరిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి రిక్వైర్మెంట్స్ వచ్చేసి పవర్‌ఫుల్ జీపీఐ ఉండాలి. మాక్సిమం ఎన్‌విడిఐ అనేది రికమెండ్ చేస్తారు. ఇనఫ్ ర్యామ్ ఉండాలి మన లోకల్ సిస్టమ్‌లో. లైక్ 16 జీబీ ప్లస్ స్మాల్ మోడల్స్‌కైతే సరిపోతుంది. లార్జ్ మోడల్స్ ఉంటే 32 జీబీ ప్లస్ ఉండాలి. ఆహ్, అలాగే ఏ మోడల్ అయితే మనం రన్ చేయాలనుకుంటున్నామో, ఆ మోడల్‌కి సంబంధించిన ఫైల్స్ ఉండాలి. లేదంటే ఏదైనా ఏఐ రిపోర్ట్స్ కూడా ఉండాలనమాట. నెక్స్ట్ రాగ్ రిట్రీవల్ ఆగ్మెంటెడ్ జనరేషన్. రాగ్ అనేది ఒక అడ్వాన్స్డ్ ఏఐ టెక్నిక్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఎల్ఎల్ఎమ్స్‌ని అలాగే ఎక్స్‌టర్నల్ వరల్డ్‌లో ఉన్న నాలెడ్జ్‌ని రెండిటిని కలుపుతుంది. అసలు రాగ్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం యూజ్ చేసే ఎల్ఎల్ఎమ్స్‌కి ప్రతిసారి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది యాక్సెస్‌లో ఉండదు. మనం దాన్ని ఒక డేటాతో ట్రైన్ చేస్తాం. సో, బట్ రాగ్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే, మనకి ఏదన్నా ఒక రెస్పాన్స్ జనరేట్ చేసే ముందు ఎల్ఎల్ఎం ఏం చేస్తుంది అంటే రియల్ టైమ్‌లో ఇంకా కొత్తగా ఏదన్నా డేటా గాని ఒకవేళ యాడ్ అయితే, దాంతో దృష్టిలో పెట్టుకొని, అప్పుడు కొత్త రెస్పాన్స్ అనేది మనకిస్తుందనమాట. సో, ఓన్లీ ప్రీ ట్రైన్డ్ నాలెడ్జ్‌తోనే రిలై అయిపోకుండా, ఇది రియల్ టైమ్‌లో ఉన్న డేటాని కూడా ప్రాసెస్ చేసి, మనకి రెస్పాన్స్ అనేది జనరేట్ చేస్తుందనమాట. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదన్నా ఒక కంపెనీకి సంబంధించిన ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అని ఏదైనా ఒక కంపెనీ ఒక ఏఐ చాట్‌బోట్ ప్రొవైడ్ చేస్తే, ఆ చాట్‌బోట్ ఏం చేస్తుందంటే, ఒక ఆన్సర్ ఇచ్చే ముందు ఆ కంపెనీ యొక్క డేటాబేసెస్, పీడీఎఫ్స్, డాక్యుమెంట్స్ అవన్నిటిని కూడా ప్రాసెస్ చేసి, అదే విధంగా ప్రీ ట్రైన్డ్ డేటా ఆ రెండిటిని కలిపి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుందనమాట. సో, ఫైనాన్షియల్ ఏఐ టూల్స్ ఏవైతే మనకి రియల్ టైమ్‌లో స్టాక్ మార్కెట్ డేటాని అనలైజ్ చేస్తూ ఉంటాయో, దాంట్లో మనం దీన్ని ఎక్కువ యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫైన్ ట్యూనింగ్. ఫైన్ ట్యూనింగ్ అంటే ఏంటంటే, మన ఎల్ఎల్ఎంని మన స్పెసిఫిక్ టాస్క్‌కి తగ్గట్టు మనం కస్టమ్ చేసుకోవడం అనమాట. జనరల్‌గా ఒక బేస్ ఎల్ఎల్ఎం ఏదైతే ఉంటుందో, దాన్ని మనం తీసుకొని, మన కస్టమైజ్డ్ డేటాని యూజ్ చేసి, మనం దాన్ని స్పెసిఫిక్ టాస్క్‌కి మనం దాన్ని యూజ్ చేస్తామనమాట. ఇలా ఎందుకు చేస్తాము అంటే, ఎక్యురసీని ఇంక్రీజ్ చేయడానికి. సో, మనం ఎప్పుడైతే ఒక డొమైన్ స్పెసిఫిక్ డేటాతో ఎల్ఎల్ఎం ట్రైన్ చేస్తామో, అది ఇచ్చే రెస్పాన్సెస్ యొక్క ఎక్యురసీ అనేది ఎక్కువగా ఉంటుందనమాట. సో, దీనివల్ల ఇంకో బెనిఫిట్ కూడా ఏంటంటే, మనం ఒక మోడల్‌ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ డెవలప్ అయిన మోడల్‌ని మనకి తగ్గట్టుగా మనం దాన్ని ఫైన్ ట్యూన్ చేసుకోవచ్చు. దీనివల్ల టైమ్, రిసోర్స్ చాలా సేవ్ అవుతుంది. మనీ కూడా సేవ్ అవుతుందనమాట. దీంట్లో ఫస్ట్ ఏం చేయాలంటే, స్పెషలైజ్డ్ ట్రైనింగ్ డేటాను ముందు కలెక్ట్ చేసుకోవాలి. విచ్ ఈస్ డొమైన్ స్పెసిఫిక్. తర్వాత మోడల్ పారామీటర్స్‌ని మనకి తగ్గట్టుగా ముందు మనం అడ్జస్ట్ చేయగలగాలి. తర్వాత యూ షుడ్ మస్ట్ అడ్జస్ట్ ద ఎవాల్యుయేట్ అండ్ ఆప్టిమైజ్ ద పెర్ఫార్మన్స్. సో, ఇవి మెయిన్‌గా ఎక్కడ యూజ్ చేస్తామంటే నీచ్ డొమైన్స్ లైక్ లా, హెల్త్ కేర్, ఫైనాన్స్ ఇలా డొమైన్ స్పెసిఫిక్స్‌లో యూజ్ చేస్తామనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెడికల్ చాట్‌బోట్ ఏదైతే ఉందో అది హెల్త్ కేర్ డేటాని జనరేట్ మెడికల్ చాట్‌బోట్ ఏదైతే మనకి అడ్వైజెస్ ఇస్తుందో హెల్త్ మీద అది మెడికల్ కేర్ డేటా మీద ట్రైన్ అవుతుందనమాట. అదే విధంగా ఏదన్నా లా మీద సజెస్ట్ చేసే చాట్‌బోట్స్ ఏవైతే ఉంటాయో అది లా డేటా లేదా లాకి సంబంధించిన ఫైల్స్ మీద ట్రైన్ అవుతుందనమాట. నెక్స్ట్ ఏఐ ఏజెంట్స్. ఇవి అటానమస్ ఏఐ ఏజెంట్స్ అనమాట. ఏఐ ఏజెంట్స్ అనేవి అడ్వాన్స్‌డ్ ఎల్ఎల్ఎం పవర్డ్ సిస్టమ్. ఇవి టాస్క్స్‌ని ఆటోమేట్ చేస్తాయి. అలాగే వేరే టూల్స్‌తో కూడా ఇవి ఇంటరాక్ట్ అవుతాయన్నమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఏఐ ఏజెంట్స్ జస్ట్
టెక్స్ట్ మాత్రమే జనరేట్ చేయవు. ఇవి టూల్స్‌ని, ఏపీఐస్‌ని, డేటాబేస్‌ని యాక్సెస్ చేసి రియల్ వరల్డ్ టాస్క్‌ని పెర్ఫార్మ్ చేస్తాయన్నమాట. జస్ట్ చాట్‌బోట్ తీసుకుంటే చాట్‌బోట్ జస్ట్ ఒక మనం ఏదైనా ఒక క్వెషన్ అడిగితే ఆన్సర్ ఇచ్చి ఊరుకుంటుంది. ఏజెంట్స్ అలా చేయవు. దే యాక్ట్, దే లెర్న్ అండ్ దే ఆప్టిమైజ్ ద వర్క్ ఫ్లో ఆటోనమస్‌లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఆటోజీబీటీ, బేబీ ఏజీఐ ఇవేంటంటే మల్టిపుల్ టాస్క్‌ని ఇండిపెండెంట్‌గా అవి చేస్తాయన్నమాట. సో, రిపోర్ట్స్ జనరేట్ చేయడం, జీమెయిల్స్‌ని చాలా మందికి పంపించడం, లేదా రీసెర్చ్ రిపోర్ట్ జనరేట్ చేయడం, ఇవన్నీ కూడా ఏఐ ఏజెంట్స్ అనేవి చేస్తాయన్నమాట. నెక్స్ట్ బేస్ మోడల్స్. బేస్ మోడల్ అనేది రా ప్రీ ట్రైన్డ్ ఎల్ఎల్ఎం అనమాట. దీనికి మనం ఎటువంటి ఫైన్ ట్యూనింగ్ చేయం, కస్టమైజేషన్ చేయం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లామా 2 ఇది బేస్ మోడల్. ఇట్ కెన్ జనరేట్ టెక్స్ట్. బట్ ఆ టెక్స్ట్ అనేది ఏ డొమైన్‌కి కూడా స్పెసిఫిక్ కాదు. స్పెషలైజ్డ్ కాదు. లామా 2 ఫైన్ ట్యూన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చార్ట్ మోడల్ మీద మనం దాన్ని ఫైన్ ట్యూన్ చేస్తే, చార్ట్ బేస్డ్ టాస్క్స్ అనేవి అది బాగా పెర్ఫార్మ్ చేస్తుందనమాట. సో, ఇలా చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే టు ఇంక్రీజ్ ద అక్యురసీ ఆఫ్ ద రెస్పాన్స్. బ్రేస్ మోడల్ అనేది జనరల్ డేటా మీద మనం ట్రైన్ చేస్తాం. ఫైన్ ట్యూన్డ్ మోడల్ అనేది డొమైన్ స్పెసిఫిక్ స్పెషలైజ్డ్ డేటా మీద మనం ట్రైన్ చేస్తాం. బేస్ మోడల్ స్పెసిఫిక్ టాస్క్ చేయాలంటే దానికి కస్టమైజేషన్ కావాలి. ఫైన్ ట్యూన్డ్ మోడల్ ఆల్రెడీ ఒక నీచ్ డొమైన్ మీద ఆప్టిమైజ్ అయ్యి ఉంటుంది. నెక్స్ట్ ఒక ఎల్ఎల్ఎంని మన సిస్టంలో లోకల్గా రన్ చేయాలి అంటే హార్డ్వేర్ రిసోర్సెస్ సిపియూ మినిమం 8 కోర్స్ ఉండాలి. 16+ కోర్స్ ఉంటే అది రికమెండెడ్. అలాగే జీపీయూ కూడా ఇక్కడ మెన్షన్ చేసిన జీపీయూ ఉంటే సరిపోతుంది. ర్యామ్ స్మాల్ మోడల్స్కి అయితే 16 జీబీ ఉండాలి. ఫర్ లార్జర్ మోడల్స్ కావాలనుకుంటే 32 జీబీ ఉండాలి. స్టోరేజ్ అట్లీస్ట్ 50 జీబీ ఫ్రీ స్పేస్ ఉండాలి ఫర్ స్టోరింగ్ ద మోడల్. సాఫ్ట్వేర్ రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్, మ్యాక్ఓఎస్, విండోస్ ఏదున్నా పర్లేదు. పైథాన్ వెర్షన్ 3.8 ఆర్ న్యూవర్ వెర్షన్స్ ఉండాలి. లైబ్రరీస్ రిక్వైర్స్ ఏంటంటే ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్ ఎక్సెట్రా. ఓకే. దెన్ రన్నింగ్ ఎన్ ఎల్ఎల్ఎం. సో, మనం ఎల్ఎల్ఎం రన్ చేయాలంటే పెయిడ్ మోడల్స్ ఏపీఐ లైక్ ఓపెన్ఏఐ, GPT-4 కాకుండా మనం ఓపెన్ సోర్స్ ఎల్ఎల్ఎమ్స్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ లామా 2 విచ్ ఈస్ ప్రొవైడెడ్ బై మెటా. ఇట్ ఈస్ జనరల్ పర్పస్ చాట్‌బోట్ మోడల్ అనమాట. సో, దీన్ని ఎలా రన్ చేస్తామంటే హగ్గింగ్ ఫేస్ యూజ్ చేసి మనం రన్ చేయొచ్చు. ఇట్స్ ఎ పైథాన్ బేస్డ్ ఎల్ఎల్ఎం. సో, ముందు డిపెండెన్సీస్‌ని ఇన్‌స్టాల్ చేయాలి. అండ్ దెన్ వీ కెన్ డౌన్‌లోడ్ అండ్ లోడ్ ద మోడల్. నెక్స్ట్ సెట్టింగ్ అప్ ఎ ప్రైవేట్ ఎల్ఎల్ఎం ఫర్ ఎ కంపెనీ. సో, ఇలా ఒక ప్రైవేట్ ఎల్ఎల్ఎం ఒక కంపెనీ పెట్టుకోవడానికి మెయిన్ వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే, ఆ కంపెనీ యొక్క డేటా మీద ఫుల్ కంట్రోల్ ఉంటుంది. డేటా ప్రైవసీ ఉంటుంది. కస్టమైజేషన్ చేసుకోవడానికి, మంచి పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి కూడా వీలుగా ఉంటుందనమాట. సో, దీంట్లో మన కాంపోనెంట్స్ చూసుకుంటే అంటే ఇది సెటప్ చేయాలంటే మనకు కావాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే ముందుగా ఆన్ ప్రెమిసెస్ ఒక సర్వర్ ఉండాలి. ఈ సర్వర్‌లోనే మనం మన ఎల్ఎల్ఎంని హోస్ట్ చేస్తాం. మనం క్లౌడ్‌లో స్టోర్ చేయము. ఫర్ డేటా ప్రైవసీ పర్పసెస్ అండ్ సెక్యూరిటీ పర్పసెస్. అండ్ తర్వాత ఈ ఆన్ ప్రిమిసెస్ సర్వర్‌లో ఎల్ఎల్ఎంని హోస్ట్ చేసిన తర్వాత మనం దాన్ని ఫైన్ ట్యూన్ చేయాలి. బేస్డ్ ఆన్ కంపెనీ స్పెసిఫిక్ డేటా. అంటే కంపెనీ యొక్క ఇంటర్నల్ డాక్యుమెంట్స్, కంపెనీ యొక్క ఇంటర్నల్ డేటా బేస్ చేసుకొని ఆ ఎల్ఎల్ఎంని మనం ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ తర్వాత ఒక ప్రైవేట్ ఏపీఐ అనేది మనం ఒకటి జనరేట్ చేస్తాం. సో, ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే ఈ ఇంటర్నల్ ప్రైవేట్ ఏపీఐ యూజ్ చేసుకొని ఈ ఎల్ఎల్ఎంని సెక్యూర్‌గా యాక్సెస్ చేసుకోవచ్చనమాట. అలాగే మనం ఈ సర్వర్‌కి ఫైర్‌వాల్ అండ్ సెక్యూరిటీ కూడా మనం ప్రొవైడ్ చేయాలి. సో దట్ ఎక్స్‌టర్నల్ యాక్సెస్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ సర్వర్‌కి అనేది మనం రిస్ట్రిక్ట్ చేయగలుగుతాం అనమాట. అలాగే మనం క్యూబర్నెటిస్ యూజ్ చేసి లార్జ్ స్కేల్ డిప్లాయ్‌మెంట్ చేయొచ్చు. సో, హౌ డు యూ సెటప్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సెక్యూర్ సర్వర్‌లో మనం ఎల్ఎల్ఎంని హోస్ట్ చేయాలి. యూ కెన్ యూజ్ జీపీయూ సర్వర్స్ లైక్ ఎన్విడిఏ A100 ఆర్ H100 అండ్ డిప్లాయ్ ఎల్ఎల్ఎం యూజింగ్ హగ్గింగ్ ఫేస్ ఆర్ టెన్సర్ ఆర్టీ ఎల్ఎల్ఎం ఎక్సెట్రా. తర్వాత ఒక ఇంటర్నల్ ఏపీఐని సెటప్ చేయాలి. ఆ ఇంటర్నల్ ఏపీఐ యూజ్ చేసుకొని ఆ కంపెనీలో ఉండే ఎంప్లాయీస్ ఆ సర్వర్‌లో ఉండే ఎల్ఎల్ఎంని యాక్సెస్ చేయగలుగుతారు. తర్వాత ఆ నెట్వర్క్‌ని మనం సెక్యూర్ చేయాలి. వీ కెన్ యూజ్ వీపీఎం ఆర్ ప్రైవేట్ క్లౌడ్ టు రిస్ట్రిక్ట్ ఎక్స్టర్నల్ యాక్సెస్. అథెంటికేషన్‌కి మనం జీడబ్ల్యూటీ టోకెన్స్ వాడొచ్చు. అలాగే డేటాని సెన్సిటివ్ డేటాని కూడా యూ క్యాన్ ఎన్క్రిప్ట్ యూజింగ్ ఎస్ఎస్ఎల్ అండ్ టీఎల్ఎస్. సో, హౌ డు యూ సెక్యూర్ ద ప్రైవేట్ ఎల్ఎల్ఎం అంటే ఎక్స్టర్నల్ యాక్సెస్‌ని రిస్ట్రిక్ట్ చేయడానికి మనం ఫైర్‌వాల్స్, ఈపీఎన్స్ యూజ్ చేయొచ్చు. సెన్సిటివ్ డేటాని ఎన్క్రిప్ట్ చేయాలి యూజింగ్ ఏఎస్ అల్గోరిథం ఆర్ ఎనీ అదర్ అల్గోరిథం. తర్వాత ఏఐ యూసేజ్‌ని యూజ్ చేయడానికి మనం డాష్‌బోర్డ్ యూజ్ చేసి లైక్ యూజ్ లాగింగ్స్ ఎవరెవరు చేస్తున్నారు, అనలిటిక్స్ ఏంటి, ఎంతమంది యూజ్ చేశారు. బేస్డ్ ఆన్ దట్ కూడా మనం సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు. తర్వాత పర్ఫార్మెన్స్‌ని ఆప్టిమైజ్ చేయడానికి వీ కెన్ యూజ్ క్యూబర్నెటిస్ ఫర్ లోడ్ బ్యాలెన్సింగ్ ఇఫ్ మల్టిపుల్ యూజర్స్ యూజ్ దట్ పర్టిక్యులర్ ఎల్ఎల్ఎం. And you can also use quantization to reduce the model size. Thank you.